ఇది కొంచెం చూడండి, ఇది బాలవనం అని ఒక పార్క్ లాగా ఉంది. లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు, అవుట్లుక్ చూపిస్తున్నాను. ఇది 60 ఎకరాల్లో ఉన్నదంటండి. ఇదేంటంటే ఫ్లాట్ల కోసం వేశారు. ఫ్లాట్ల కోసం వేసిన దాంట్లో వీళ్ళు 2 విధాలుగా, అంటే వాళ్ళకి ఇన్కమ్ కూడా రావాలి కదా మరి, అప్పటి వరకు ఈ ఫ్లాట్లు అన్నీ అయిపోయేంత వరకు. అందుకని ఈ రిసార్ట్ లాంటిది ఒకటి పెట్టుకొని గార్డెన్ పార్టీలకి అటుకెట్టించుకుంటున్నారు. చూడండి, మీకు పిల్లల పార్కు కూడా ఉంది, చూపిస్తాను. బాలవనం అని బోర్డు ఉంది, చూపిస్తాను. అదే ఫ్లాట్లు వేశారు ఇక్కడ చాలామంది. మరి కాస్ట్ ఎంత ఉంటుందో తెలియదుగా. ఇదిగోండి చూడండి, బాలవనం. లోపలికి వెళ్తాను, చూపిద్దాం ఏముంటున్నాయో. కానీ ఇక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళకి భలే హాయిగా ఉంటుందండి. ఇది ఒక పెద్ద చక్కటి, ఏదేమైనా ప్రకృతిలో బ్రతకటం అనేది, ప్రకృతిలో లీనమైపోవటం అనేది ఎంత ఆనందం అంటే డబల్లో ఉన్నా అంత ఆనందం రాదు. మనం తెలుసుకోవాలి కానీ ప్రతి చెట్టు మనతో మాట్లాడిద్దంటండి. మన ఇంట్లో ఉన్న పూల మొక్కలు కూడా మనతో మాట్లాడతాయి అంట. అవి మనకు తెలియదు. నిజంగా అవి సంకేతాలు ఇస్తాయి, నేను నమ్ముతాను అది. ఎందుకంటే ఒక చెట్టు మనం పెట్టిన మొక్కే, ఇంట్లో ఏ బంతి మొక్కో లేకపోతే గులాబీ మొక్కో ఏదో ఒక మొక్క, ప్రతిరోజు లేచి దాని ముఖం చూస్తూ ఉంటే అది నవలాడుతూ చక్కగా కనిపించింది అంటే మన ఇంట్లో అంత బాగుంటుంది అని అర్థం. ఆ మొక్క మాడు ముఖం వేసి చచ్చిపోవటానికి రెడీగా ఉంది అంటే ఇంట్లో పరిస్థితులు ఏదో కొంచెం తారుమారు అవుతున్నాయి అని అర్థం. నేను నమ్ముతాను అది. ఎందుకంటే నేను అది ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో నేను నమ్ముతాను. చూశారు కదా, పిల్లలు ఆడుకోవటానికి బాగున్నాయి. పిల్లలేంటి, ఇలాంటి ప్లేస్కి వస్తే పెద్దవాళ్ళం మనమైనా పిల్లలమే అయిపోతాం. అదిగా చూడండి. ఏం పని చేస్తున్నారండి ఇక్కడ? షెడ్ వేస్తున్నారా? ఓకే.